ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో సిద్ధార్థ్ భార్య అదితి రావ్ హైదరీ సందడి చేసింది. ఎరుపు రంగు చీరలో కనిపించి అభిమానులను మెప్పించింది. నుదుటిన సింధూరం ధరించి శారీ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన భార్యను అలా చూసిన సిద్ధార్థ్ ప్రశంసలు కురిపించాడు. మై లవ్ ఎట్ కేన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోలను షేర్ చేశాడు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో అదితి రావ్ హైదరీ ప్రత్యేకమైన శారీలో అందరి దృష్టిని ఆకర్షించింది. సిద్ధార్థ్ తన సతీమణి ఫోటోను పోస్ట్ చేసి అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఆమె ధరించిన సింధూర్ ని కూడా ప్రస్తావించాడు. సింధూర్ అంటూ హైలైట్ చేశాడు. సిద్ధార్థ్ ను వివాహం చేసుకున్న తర్వాత అదితి కేన్స్ లో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్ లో సినీ తారలు ఆపరేషన్ సింధూర్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సైతం నుదుటిన సింధూరం ధరించి వైట్ శారీలో మెరిసింది. కాగా హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీతో కలిసి 2021లో మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ సెట్స్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత దాదాపు 3 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు. తర్వాత వారు తెలంగాణ వనపర్తిలోని ఒక ప్రాచీన ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక అదితి 1986 అక్టోబర్లో హైదరాబాద్ లో జన్మించారు. ఆమె 2006 నుంచి ఇప్పటి వరకు నటిగానే కొనసాగుతున్నారు. ఇక అదితి ఆమె తల్లిదండ్రులు ఇద్దరు రాజకుటుంబాలకు చెందిన వారే. ఆమె తండ్రి ఎహ్సాన్ హైదరీ హైదరాబాద్ రాజ్యానికి దివానుగా పనిచేసిన అక్బర్ హైదరీ, అస్సాం గవర్నర్గా పనిచేసిన మొహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీల రాజకుటుంబంలో జన్మించాడు. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. ఇక అదితి వైవాహిక జీవితానికి వస్తే 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు సిద్ధార్థ్ ని 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.